హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను అమలాపురంలో అత్యంత ఎత్తైన రెస్టారెంట్లో నేను ఉన్నానన్నమాట. ఎత్తైన రెస్టారెంట్ అంటే ఇది 6వ ఫ్లోర్లో రూఫ్ టాప్ రెస్టారెంట్. ఇది అమలాపురం గడియార స్తంభం సెంటర్కి దగ్గరలో ఉన్న ఏబిసిడి ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఎత్తైన ప్రాంతంలో మంచి గ్లాస్ డోర్లోంచి బయట వ్యూ కనిపిస్తుంది. అలాగే ఈ బయటకు వచ్చి కూడా అంటే ఇక్కడ కూడా సిట్టింగ్ వేస్తారు. ఏదైనా స్పెషల్ బర్త్డే అకేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కూడా వచ్చి ఈ అమలాపురం అందాలను అంతా కూడా ఆస్వాదిస్తూ ఇక్కడ ఫుడ్ని అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దొరికే ఫుడ్ ఏంటంటే అటు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, రకరకాల ఫుడ్ అయితే ఉంటుంది. ఏబిసిడి ఫుడ్ కోర్ట్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, దాని విశేషాలు ఏంటి తెలుసుకుందాం రండి. ఏబిసిడి ఫుడ్ కోర్ట్లో ఏం దొరుకుతాయి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. ఏం సార్ ఏంటి ఏబిసిడి ఫుడ్ కోర్ట్ యాంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నేనుగా చాలామంది కోనసీమ వాళ్ళు ఈ యాంబియన్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అమలాపురంలో కూడా ఇలాంటి రెస్టారెంట్ ఉంది అని చెప్పి కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నారు కూడా, సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే బయట కూడా. అసలు ఏంటి ఏబిసిడి ఫుడ్ కోర్ట్ అంటే ఏంటి, మెయిన్ ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, దీని స్పెషాలిటీస్ ఏంటి? ఈ అమలాపురంలో మన ఈ ఏబిసిడి ఫుడ్ కోర్టు రావడానికి మెయిన్ రీజన్ మా పపరేటర్స్. మా పపరేటర్స్ ఇది ఒక దీన్ని పెట్టింది వెండూరి నాగేశ్వరరావు గారు, వెండూరి పండుబాబు గారు, వీళ్ళందరూ కలిపి ఇద్దరు బ్రదర్స్ అండి. బ్రదర్స్ ఇద్దరు ఫ్యాషన్గా తీసుకొని ఈ అమలాపురంలో 3 స్టార్ రావాలని. ఒకప్పుడు 3 స్టార్ అంటే మనకి గ్రీన్లాండ్ ఉండేది. గ్రీన్లాండ్ తర్వాత మళ్ళీ అంతకన్నా మంచి హోటల్ ఒకటి తీసుకురావాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళంతా ప్రయత్నం చేశారు. వాళ్ళే దగ్గరుండి ఇదంతా ఇంటీరియర్ అవనివ్వండి, ఇదంతా చాలా ఎంత చక్కగా చేసుకొని చాలా కష్టపడ్డారు. అదొకటి. అప్పుడు మమ్మల్ని మేము అక్కడ నోటల్లో చేస్తూనే ఉండేవాళ్ళం, హైదరాబాద్లో నోటల్లో చేస్తుంటే అక్కడ నుంచి మమ్మల్ని రమ్మంటే వచ్చామండి. ఏంటి ఎలాంటి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, ఇక్కడికి వస్తే ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఇక్కడ? యాక్చువల్గా స్పెషల్ అరిటాకు బిర్యానీ అండి. అరిటాకు పొట్లం బిర్యానీ అని. అందులోని ఓన్లీ చికెన్ కీమాతో తయారు చేస్తాం. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వస్తే మన బ్యాంబో బిర్యానీ అని. బ్యాంబో బిర్యానీ న్యాచురల్గా అందరూ తయారు చేసి బ్యాంబోస్లో వేడి చేసి ఇస్తారు, కానీ మనం అలా చేయమండి. డైరెక్ట్ బ్యాంబో డైరెక్ట్ కుకింగే ఏజెన్సీ స్టైల్. అలాగే బ్యాంబో చికెన్ కూడా అందరూ ఏం చేస్తారండి, తయారు చేసింది అందులో. ఎందుకంటే రెస్టారెంట్లో అది అవ్వదు. ఎందుకంటే గెస్ట్ వస్తాడు, గెస్ట్ వచ్చి 20 మినిట్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేయలేదు. కాబట్టి కొన్ని హోటల్స్లో ఏం చేస్తారంటే రెడీ చేసింది పెడతారు. కాకపోతే మనం ఏం చేస్తామంటే అండి, ముందుగానే 1 అవర్ ముందు 10 పీసెస్ వెళ్తాయి అనుకుంటే ఆ 10 పీసెస్ తయారు చేసి పక్కన పెట్టి వెంటనే వచ్చిన వెంటనే ఒక 10 మినిట్స్లో 30 మినిట్స్లో మనం ప్రొవైడ్ చేస్తాం. పాకెట్ బిర్యానీ ఒకటి ఉంటుంది. పాకెట్ బిర్యానీ అంటే అది హామ్లెట్స్ని రిమూవ్ చేసి దాంట్లో స్టఫింగ్ చేసి చాలా కష్టం ఉండేది. అది కూడా మనకి ఫేమస్గా ఉంది. అలాగే ఏబిసిడి స్పెషల్ బిర్యానీ ఉందండి. మనకి 3 రెసిపీలతో వస్తుందండి. అది 3 రెసిపీలతో వస్తుంది. అది చక్కగా ఇప్పుడు మీకు ఒక రెసిపీ ఇష్టం, ఇంకొకరికి ఇంకొక రెసిపీ ఇష్టం, ఇంకోటి తినాలి. అందుకనే ముగ్గురికి కూడా ఒక 4 వచ్చారంటే 4కి కొంచెం తిని నా 3 బిర్యానీలు తినే 3 ఫ్లేవర్స్ని అందరికి సబ్జెక్ట్ చేసి దాన్ని మొత్తం మీ దగ్గర స్టార్టర్స్ కానివ్వండి లేకపోతే తందూరి మొత్తం అన్ని రకాలు ఉంటాయి. మా దగ్గర తందూరి, నాన్ వెజ్, వెజ్ నాన్. మా దగ్గర ఇంకోటి ఏంటంటే మా కిచెన్ లో స్పెషాలిటీ ఏంటంటే వెజ్ సపరేట్ ఉంటుందండి, నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది. మీరు చూసారు కదా, అక్కడంతా కూడా వెజ్ ఉంటుందండి. ఇటువైపుకి వస్తే అంతా నాన్ వెజ్ ఉంటుంది. మాకు తందూరిలో కూడా 2 పట్టిసేదండి. వెజ్ వాళ్ళకి వెజ్ బట్టి పెడతాం, తందూరి నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ బట్టి పెడతాం. మార్నింగ్ బ్రీఫింగ్ ఉంటుంది, ఈవినింగ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఏ తప్పు జరగకుండా ప్రతిదీ కూడా 3 స్టార్ ప్రాపర్టీ అంటే ఇలా ఉంటుంది అనే రేంజ్ లో
ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఫుడ్ కానివ్వండి, గెస్ట్ దగ్గర ఫుడ్ వెళ్తుంది, వెళ్ళంటే మా చెఫ్ వస్తాడు, సార్ ఫుడ్ ఎలా ఉంది సార్ అని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఒకవేళ గెస్ట్ నాకు నచ్చలేదండి, లేదు కొంచెం ఎలా ఉంది, విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ రిమూవ్ చేసేస్తాం, మళ్ళీ మా దగ్గరకు వచ్చిన గెస్ట్ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి బాధపడకూడదు, బాబు అక్కడ ఫుడ్ తిన్నాంరా బాగోలేదు అసలు, చిచ్చి డబ్బులు వేస్ట్ అన్న ఫీలింగ్తో వెళ్ళకూడదండి. అందుకనేసి ప్రతిసారి మా మేనేజర్ ఉన్నారు, ఎఫ్ఎంఈ మేనేజర్ మా వాడు అత్తమాలు తిరుగుతూనే ఉంటాడు, తిరిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ప్రతి గెస్ట్తో మాట్లాడుతూ ఉంటాడు, మానిటర్ చేస్తూ ఉంటాడు మినిట్కి కూడా. ఇదంతా మన ప్రొపరేటర్సే ఉండాలన్న సిస్టమ్ లేదండి. బఫెట్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది. బఫెట్ ఉందండి, వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ అయితే ఏం చేస్తామంటే అండి, వెజ్ నాన్ వెజ్ ఉండేది మొత్తం తీసేయండి, వెజ్ తీసేసామండి, నాన్ వెజ్ బఫెట్ పెట్టాం. ఒక 16-17 ఉంటాయి ఐటమ్స్. ఓకే, ఫ్రైడే సాటర్డే పెడుతున్నామండి. ఫ్రైడే సాటర్డే ఉంటుంది బఫెట్. రెగ్యులర్గా అయితే మాత్రం మామూలు రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. హాల్స్ కూడా ఉన్నాయి. బ్యాంకెట్ హాల్ ఉంది సార్ మాది, ఫంక్షన్ హాల్ లాగా. బఫెట్ ఫంక్షన్ హాల్ మాది ఎలాగంటే అండి 50 మెంబర్స్ నుంచి 400 మెంబర్స్ దాకా కెపాసిటీ అండి. ఓకే, అయితే ఏంటంటే అండి ఫుడ్తో అనుకోండి 600 నుంచి 700 వరకు, అంటే వాళ్ళ యొక్క ఐటమ్స్ని బట్టి మనం చార్జ్ చేయడం అవుతుందండి. లేదు మనకి ఫుడ్ వేరే సపరేట్, హాల్ చార్జెస్ వేరే అంటే దాన్ని అట్లా కూడా చేసి. ఓకే, అన్ని రకాలు అంటే మీకు రెగ్యులర్ రెస్టారెంట్ స్టైల్ రెస్టారెంట్ ఉంది, బర్త్డే ఫంక్షన్స్ కావాలంటే బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నాయి, హైయర్ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా అంటే దూర ప్రాంతాలకు రూమ్స్ ఉన్నాయి మాకు. సూపర్ రూమ్స్ కూడా అందులో కూడా లగ్జరీ ఉంది, సుపీరియర్ రూమ్ ఉన్నాయి, అన్నీ కూడా డీలక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్. అమలాపురం ఏబిసిడి రూఫ్ టాప్ రెస్టారెంట్లో అదిరిపోయే ఫుడ్ అనమాట. జనరల్గా ఇక్కడ ఫుడ్ కంటే కూడా అందరూ వచ్చేది, ఈరోజు నేను వచ్చింది కూడా యాంబియన్స్ కోసం. ఇక్కడ యాంబియన్స్ మాత్రం అదిరిపోద్ది. దానికి కారణం ఏంటంటే రూఫ్ టాప్ రెస్టారెంట్ కావడమే. 6వ ఫ్లోర్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో నిలబడి బయటకు చూస్తే మొత్తం అమలాపురం సగం ఏంటి అమలాపురంతో పాటు చుట్టుపక్కల కొబ్బరి తోటలు కూడా మనకి కన్నుల విందుగా కనిపిస్తాయి. ఈవినింగ్ టైం వచ్చినా లేకపోతే మార్నింగ్ టైం వచ్చినా చాలా క్లియర్గా కనిపిస్తాయి. నైట్ టైం అయితే మాత్రం కొంచెం ఆ లైటింగ్ అయితే కనిపిస్తుంది, అంటే అమలాపురంలో ఉన్న ఆ లైటింగ్ అదంతా కూడా కనిపిస్తుంది. జనరల్గా రెస్టారెంట్ లోపల సిట్టింగ్ ఒకటి ఉంటుంది, బయట కూడా మనకి సిట్టింగ్ అరేంజ్ చేస్తారు. లేదా బయట బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు బయట అనేది స్పెషల్గా అరేంజ్ చేస్తారు. లేదా రెగ్యులర్గా కూడా మనకి సీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు ఒకవేళ ఇది నిండిపోతే. లేకపోతే బయట అయితే మాత్రం సరదాగా వెళ్ళి అక్కడ ఆ యాంబియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. లోపల కూడా మొత్తం అద్దాలతో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మన లోపల కూర్చుని ఫుడ్ తింటున్నప్పుడు కూడా జస్ట్ అట్లా బయటికి చూస్తే అమలాపురం అంతా కూడా అట్లా కనిపిస్తుంది. ఇందులో కూడా అన్ని రకాల స్టార్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి, సూప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సూప్స్ ప్రైసెస్ రేంజ్ వచ్చి అంటే సూప్స్లో 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి, అంటే వెజిటేరియన్ సూప్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ సూప్స్ ఉన్నాయి. వెజిటేరియన్ సూప్స్ వచ్చి 149 నుంచి 169 వరకు ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయి. అలాగే నాన్ వెజిటేరియన్ వచ్చి 169 నుంచి స్టార్ట్ అయ్యి 189 వరకు ఉన్నాయి. నెక్స్ట్ స్టార్టర్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా వెజ్ నాన్ వెజ్ 2 రకాలు ఉన్నాయి. ప్రైసెస్ రేంజ్ 279 నుంచి 359, 599 వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇట్లాంటి ఫుల్ మొత్తం కోడి అంతా కూడా ఫుల్ తందూరి కూడా ఇట్లా మొత్తం సింగిల్ పీస్లా వస్తుంది మన దగ్గరికి. అంటే ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇట్లాంటి తందూరిని ఆర్డర్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో స్టార్టర్స్ ప్రైసెస్ రేంజ్ కొంచెం ప్రైసెస్ అయితే మాత్రం కొంచెం ప్రీమియంగానే ఉంటాయి. సో 3 స్టార్ రెస్టారెంట్, ప్రీమియం యాంబియన్స్, సో దానికి తగ్గట్టుగానే ప్రైసెస్ అయితే ఉంటాయి. తక్కువనైతే మాత్రం రీజనబుల్ అని అయితే నేనైతే ఏం చెప్పట్లేదు, కానీ ప్రైసెస్ దీనికి తగ్గట్టుగానే యాంబియన్స్కి తగ్గట్టుగానే ఇక్కడ చెఫ్స్కి తగ్గట్టుగానే ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ వీళ్ళ దగ్గర మెయిన్ కోర్స్లో వచ్చి రకరకాల కర్రీస్, వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి. ఓకే, బిర్యానీస్ ప్రైసెస్ రేంజ్ కూడా ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఎక్కువ మంది బిర్యానీ లవర్స్ ప్రైస్ చెప్పలేదని అంటారు కాబట్టి. వెజ్ బిర్యానీస్ వచ్చి 289 అట్లా ఉన్నాయి. ఇకపోతే చికెన్లో అయితే 349, అంటే 350 నుంచి 500 వరకు వీళ్ళ దగ్గర బిర్యానీ ప్రైసెస్ ఉన్నాయి. అంటే మటన్ దమ్ము ఇట్లాంటివి. ప్రాన్స్ 449 వరకు, 449, 499. మటన్ దమ్ అయితే 500 అనుకోండి. ఇంకా మటన్ మొగలై బిర్యానీ వచ్చి 559. అలాగే ఏబిసిడి స్పెషల్ బిర్యానీ 599, అంటే 600. సో ప్రైసెస్ అయితే కొంచెం ప్రీమియంగానే ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ బఫెట్ కూడా అవైలబుల్గా ఉంది. బఫెట్ వచ్చి 699, అట్లాగే పిల్లలకి అయితే 400, అంటే 399 వరకు ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తున్నారు అనమాట. మొత్తం మాక్టైల్ కలెక్షన్ కూడా చాలా పెద్ద కలెక్షన్ ఉంది. మాక్టైల్ కోసం ఒక స్పెషల్ బార్ కౌంటర్ ఓపెన్ చేస్తారు. ప్లస్ స్వీట్స్, ఇంకా ఇవన్నీ కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా జ్యూసెస్, ఇవన్నీ కామన్. ఇది ఓవరాల్గా ఏబిసిడి ఫుడ్ కోర్ట్లో దొరికే మెను. మైనస్ తీసుకుందాం. మౌంటైన్ చికెన్ అట మైనస్లో ముంచి మంచి క్రంచిగా ఈ చికెన్ స్టార్టర్ మాత్రం చాలా బాగుంది. ఈ మైనీస్తో మంచిగా చేసుకుని తింటుంటే చాలా మంచి టేస్ట్ ఉంది. లెబాన్ చికెన్ అంటే ఇది డిఫరెంట్. స్టార్ హోటల్ రేంజ్లోనే ఈ స్టార్టర్స్ అయితే మాత్రం ఉన్నాయి. బ్యాంబో బిర్యానీ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువే ఉంది, బట్ అంతా నేను తినలేనని చెప్పి ఇంకో ప్లేట్లోకి అయితే తీపిచ్చాను. జస్ట్ నేనైతే కొన్ని స్మాల్ పీసెస్ వేసుకున్నాను. బిర్యానీ రైస్ చాలా క్వాలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఆ బ్యాంబోలో నుంచి వస్తుంటే మాత్రం సువాసన మాత్రం భలే ఉంది. అసలు పీస్ అయితే మాత్రం చాలా బాగా కుక్ అయింది. ఖచ్చితంగా ట్రై చేయండి బ్యాంబో బిర్యానీ. అమలాపురంలో మంచి ప్రీమియం ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ అమలాపురంలో ఉన్నటువంటి ఏబిసిడి ఫుడ్ కోర్ట్. స్టార్టర్స్ కూడా చాలా సెటిల్డ్ ఫ్లేవర్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా ఉన్నాయి. బిర్యానీ కూడా చాలా బాగుంది. అంటే అమలాపురంలో ఒక టైప్ ఆఫ్ మాస్ బిర్యానీస్, పలావ్స్కి ఇంకా కేర్ పడ్డాయి అమలాపురం. అలాంటి అమలాపురంలో కొంచెం సిటీ స్టైలు, కొంచెం ప్రీమియం స్టైల్ బిర్యానీస్ ట్రై చేయొచ్చు ఈ ఏబిసిడి ఫుడ్ కోర్ట్లో. ఆహా, మాక్టైల్ ఫ్లేవర్స్ మాత్రం ఎరగదీసినాయి. తాగడం మొదలు పెడితే ఆపలేం, అంత బాగున్నాయి ఈ మాక్టైల్స్. ఓవరాల్గా ఫస్ట్ మార్క్స్ అయితే మాత్రం యాంబియన్స్కి వేయచ్చు. అమలాపురాన్ని ఆస్వాదిస్తూ అమలాపురంలో అద్భుతమైన ప్రీమియం రుచులను ఆస్వాదించాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ ఏబిసిడి ఫుడ్ కోర్ట్ అనమాట. నాకైతే ఫుడ్ కూడా నచ్చింది. ప్రైసెస్ అయితే కొంచెం ప్రీమియంగా ఉంటాయి. ఇది ఓవరాల్గా అమలాపురం గడియార స్తంభం సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ఏబిసిడి ఫుడ్ కోర్ట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.